మా పాప పేరు దుర్గా భవాణి అండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అన్నారండి, అందుకే చేసాం. అయితే ఆ అబ్బాయికి జాబు లేదు, ఏమి లేదండి. హైదరాబాద్ లో బిల్డింగుల దగ్గర ఏదో కూలి పని కింద చేసుకుంటుంటామని తెలిసిందండి. అలాగే మోసపోయాం. జాబు లేదు, ఏమీ లేదండి. నా కూతురు 10వ నెల ఇప్పుడు పెళ్ళి. అప్పుడు 8 రోజులు 8 నెలలు 3 రోజులు అయిందండి గర్భిణి. అయితే వచ్చాడండి. వచ్చిన తర్వాత 11:30కి వచ్చాడండి. 11 గంటలు 10:30కి వచ్చాడండి. కొత్త మంచినీళ్ళు తీసి పంపించానండి. మంచినీళ్ళు ముంచి పంపిస్తే లోపలికి వెళ్ళారండి. నేనేమో టిఫిన్ పట్టుకెళ్ళాను. టిఫిన్ పట్టుకెళ్ళేటప్పటికి డోర్ క్లోజ్ చేసేసాడండి. మళ్ళీ వెనక్కి వచ్చేసానండి. మళ్ళీ ఒక అరగంటలోను మళ్ళీ మా చిన్న పాపని పిలిచి మీ అక్క చనిపోయింది మాట్లాడుకోలేదు అన్నాడండి. అంటే వెళ్ళేటప్పటికి ఇంకా మంచం మీద పిచ్చి దానిలో చేసి పడుకోబెట్టాడండి. వెళ్ళి గొళ్ళుమని ఏడ్చాం నా కూతుర్ని చూసుకుని. ఆడు పట్టణ పెట్టేసుకున్నాడు. ఆడిని ఏం చేస్తారో, ఆడిని ఏం శిక్షించాలి, ఆడిని ఏం చేస్తారో మీకు నమస్కారం. ఈ కేబుల్ అందరికీ నమస్కారం. నా కూతుర్ని న్యాయం చేయండి. నా కూతురు లేకుండా నేను ఒక రోజు బతకలేను. నేను పిచ్చిదాన్ని ఏడుతున్నాను. వాడిని ఏం చేస్తారో మీరు. నా కూతురు నమ్మించి రకరకాల ఫోన్లో తిట్లు, ఆ తిట్లు మేము ఆలకించలేకపోతున్నామండి. నా కూతురు అంటే తీరదు. నా కూతురు దేవత. అలాంటి తిట్లు తిట్టి అలా ఫోనుల్లోనే నాశనం చేసాడండి. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళా కనీసం భోజనం కూడా పెట్టలేదండి. అక్కడే తీసుకెళ్ళి ఉద్యోగాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసేసారండి. జాబ్ అన్నారు. వాడి ధైర్యాత ఎదవాడు చాలా చెండాలి పెదవ. అది కూడా భరాయించిందండి నా కూతురు. నేను జాబ్ చేసుకుంటాను అంది. అలాగే ఫోన్ లో కూడా టార్చర్ ఉంది అమ్మాయి. బాబోయ్ నరకం చూపించేసాడండి. నరకం చూపి అయితే అమ్మాయి ఎందుకు ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటే అమ్మ నువ్వు మాట్లాడొద్దని, రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి కాపురం చెయ్యాలి ఏమనకూడదు అనేసి అలాగా నోరు మూసుకునేదాన్ని అండి. పిల్లని ఏమనేదాన్ని కాదు. ఆయన ఎప్పుడో తిట్టుంటమైతే రాకపోనండి. నేనే నమ్మేసాను. నా కొడుకులు లేక, నాకు అబ్బాయిలు లేక కొడుకని నమ్మేసానండి. చంపేసా కూడా నమ్మానండి నేను. అంత నాశనం చేసాడండి. మీరు ఏం చేస్తారో ఆయన మాత్రం శిక్షించాలి. మీరు ఏం చేస్తారో ఆయన బతకనకూడదు. ఫోన్ లోను ఆడి సెల్లో అయితే ఏమీ లేవండి. ఏం తిట్లు ఏమీ లేవు. మా సెల్లో ఒక 2 నిమిషాలు ఒకటి మర్చిపోయి మాట్లాడాడు. అవి చూడగానే ఇంక చంపేశాడని మాకు డౌట్ వచ్చి ఇంకా ఏడుతూ చేసేవండి. ఇలాగా పోలీసుల దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగ అయిందండి. ఇలా పోస్ట్ మార్టం చేస్తున్నారు.